పటాస్ సినిమా ఫస్ట్ మీ యాజ్ ఎ డైరెక్టర్గా మీకు చాలా పేరు తీసుకొచ్చింది, ఒకటి ఫస్ట్ హిట్ అయ్యి. అండ్ సుప్రీం మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంత అంటే ఒక ఫస్ట్ సినిమాకి ఇంత ఎక్స్పెక్టేషన్స్ రావడానికి కారణం సో మీ డైరెక్షన్, హీరో హీరోయిన్స్తో పాటు ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. సో మీరు ఇందాక చెప్పారు నేను స్టోరీ నరేట్ చేయడం బాగా చేయగలను. సో మీ ఈ స్టోరీ విన్నప్పుడు దిల్ రాజు గారు ఇమీడియట్ అంటే ఆయన యాక్సెప్టెన్స్ ఎలా అనిపించింది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రిప్టింగ్ చేసేటప్పుడు నాకు ఒక టీం ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రిప్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటున్నానంటే నాకు బౌన్సర్స్ని పెట్టుకుంటాను ఇద్దరిని. నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు నేను చెప్పిన దానికి ఎస్ ఇది సూపర్ అని చెప్పి స్టాంప్ వేసేవాళ్ళు నేను నా టీంలో ఉంచను. బౌన్సర్స్ అంటే దీంట్లో మంచిది బాగుంది కానీ దీంట్లో ఏదైనా తప్పు ఉంది నా మొహం మీద స్ట్రైట్ అవే చెప్పేవాళ్ళు కావాలి. సో అలాంటి టీం నేను పటాస్ నుంచి మెయింటైన్ చేశాను. దాంట్లో ఎస్ కృష్ణ అని ఈజ్ మై స్క్రిప్ట్ అసోసియేట్, తను పటాస్కి చేశాడు, దీనికి చేశాడు. సో వాళ్ళతో నేను స్క్రిప్ట్లో కూర్చున్నప్పుడు ఐ కెన్ ఫీల్ ఏదైనా వాళ్ళు జెన్యున్గా చెప్తారు. నాకు బాగుందనేది బాగుందని చెప్తారు, బాగాలేదనేది బాగాలేదని చెప్తారు. అలాగే వాళ్ళ ఇన్పుట్స్ కూడా అలాగే ఇస్తారు. సో అలాంటి ఒక టీం ఉండబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాను. అంతే కాన్ఫిడెంట్గా ఈరోజు ఈ సినిమా గురించి ఉండగలుగుతాను. నాతో ఉన్న టీం అలా ఉంది. ముఖ్యంగా టీం నాకు స్ట్రాంగ్ టీం ఉంది, నేను అది బిలీవ్ చేస్తాను. స్క్రిప్టింగ్లో నాకు నిజంగా ఎస్ కృష్ణ అనే అతను, అలాగే నారాయణ గారు అని నాకు స్క్రీన్ ప్లే అడిషనల్ స్క్రీన్ ప్లే అంటే ఎలా ఉంటుందంటే స్టఫ్ అంతా నేను కూర్చొని చేసుకున్నా కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ నన్ను గైడింగ్ ఉంటుంది కదా. ఇది ఈ రూట్లో వెళ్ళేటప్పుడు అంటే మనం ఒక స్టేజ్కి మన జడ్జిమెంట్ ఉంటుంది, ఒక స్టేజ్ అయిపోయాక క్రాస్ చెక్ కావాలి మనకి. బట్ మన జడ్జ్మెంట్ మనకు బాగుంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేనే తీసుకుంటా డెసిషన్. ఎవరెన్ని చెప్పినా కూడా ఆ డెసిషన్ మళ్ళీ ఆడిటోరియం డెసిషన్ ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు నేను ఆడిటోరియం డెసిషన్ నన్ను నేనే బిలీవ్ చేస్తాను. ఆడిటోరియం డెసిషన్ మళ్ళీ ఎవరికి వదలను నేను, ఎందుకంటే ఐ నో వెరీ వెల్ నాకు ఆడిటోరియం డెసిషన్ బాగా తెలిసిన నమ్మకం నాకు ఎక్కువ ఉంటుంది. బట్ ఈ మీన్ వెల్ స్క్రిప్టింగ్లో మాత్రం నేను వీళ్ళని ఎక్కువగా బిలీవ్ చేసి వెళ్తాను నా టీంని. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, అలాగే వెంకట్ ఫైట్స్, సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్ ఈ సినిమాకి చాలా బాగా వర్క్ చేశాడు. తన విజువల్స్ తను చాలా కష్టపడ్డాడు. సో ఈ టీమ్ ఎఫర్ట్ సుప్రీం సినిమాలో రేపు మీకు కనపడిపోతుంది. అలాగే రాజు గారు ఈ కథ విన్న దగ్గర నుంచి ఆయన నువ్వు మంచి మసాలా సినిమా తీస్తున్నావు, బాగా తీస్తావు అని చెప్పి చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే శిరీష్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్, రాజు గారి ప్రెజెన్స్ అయితే శిరీష్ గారు ప్రొడ్యూసర్. ఎవ్రీడే ఒక రెడ్ బుల్ ఎంత ఎనర్జీ ఇస్తుందో ఆయన మాకు రెడ్ బుల్, నేను శిరీష్ గారిని రెడ్ బుల్ అని పిలుస్తాను. సో అంత ఎనర్జీ ఇస్తాడు, నన్ను అంత బిలీవ్ చేస్తాను. నాకంటే ఎక్కువగా నన్ను నమ్ముతారు శిరీష్ గారు. నాకు సినిమా అంతటికి అయిపోయాక మంచి కాంప్లిమెంట్ అంటే రాజు గారి పక్కన నేను క్యూబ్లో ప్రింట్ చెక్ చేస్తున్నప్పుడు ఒక సీన్ దగ్గర నన్ను షోల్డర్ మీద చేసి ఈ సీన్ ఎరగదీసావా అన్నాడు. ఇట్ వాజ్ ఎమోషనల్ సీన్. సో మాస్ సీన్స్, కామెడీ సీన్స్ నేను ఎలాగో బాగా తీస్తాను అని నాకు బాగా తెలుసు. బట్ ఎమోషనల్ సీన్స్ అనేవి నన్ను ఆయన అప్రిషియేట్ చేశారు, ఎందుకంటే అందుట్లో ఆయన ఎక్స్పర్ట్ రాజు గారు. సో మెనీ ఎమోషనల్ ఫ్యామిలీ ఎమోషన్స్ తీసింది ఆయన. సో అలా అప్రిషియేట్ చేసరికి నేను చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అందుకే నేను ఈ సినిమా కొన్ని మైన్యూట్ ఎమోషన్స్ టచ్ చేశాను, అదే నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది అని ఫీల్ అవుతున్నాను నేను. సో ఒక మంచి సినిమా చూస్తున్నాము అని ఆ ఫీలింగ్ ఆడియన్స్కి ట్రైలర్ చూసినప్పుడు వచ్చింది, థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు. కానీ ఇక సాంగ్స్ అయితే ఎరగదీస్తున్నారు. సుప్రీం నా పేరు కాదు, ఇందులో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంది, సర్ప్రైజ్ ఉంది, దానికి సుప్రీం అనేది. అది ఇప్పుడు మిమ్మల్ని కూడా అడగదు. అది ఓకే, అది నేను చెప్పేస్తా. సుప్రీం అనేది ట్యాక్సీ పేరు, హీరో పేరు కాదు. హీరో పేరు బాలు, సుప్రీం నడిపే హీరో కాబట్టి అతను సుప్రీం హీరో. సో ఈ ట్యాక్సీ అనేది నేను ఎలా కంపేర్ చేయగలనంటే ఒక